నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 16వ అధ్యాయము. పరీక్షిత్ యొక్క దిగ్విజయ యాత్ర, ధర్మదేవతకును భూదేవికి జరిగిన సంవాదము. 8వ శ్లోకము. ఏతదర్థం హి భగవాన్ ఆహూతః పరమర్షిభిః అహో నృలోకే పీయేత హరిలీలామృతం వచః. అందువలన యమధర్మరాజు ఇచ్చట ఉండినంత వరకు ఎవరిని మృత్యువు తాకదు. కావున మానవులందరూ హాయిగా భగవంతుని లీలాకథామృతమును గ్రోలగలిగే అవకాశము లభించును. అందుకే మహర్షులు ఇచ్చటకు మృత్యుదేవతను ఆహ్వానించిరి. 9వ శ్లోకము. మందస్య మంద ప్రజ్ఞస్య వయో మందాశశ్చ వై నిద్రయా హ్రీతే నక్తం దివాచ వ్యర్థకర్మభిః. అల్పాయుష్కులు మందబుద్ధులు అయిన విషయంలో రఘు వారి యొక్క ఆయుష్ వ్యర్థంగానే గడిచిపోవచ్చుండెను. రాత్రులు నిద్రలలోను, పగలు వ్యర్థకర్మలలోనూ గడిచిపోవచ్చుండెను. 10వ శ్లోకము. సుత ఉవాచ. యదా పరీక్షిత్ కురుజాంగలే వసత్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిశమ్య వార్తా మనతి ప్రియాం తతః శరాసనం సంయుగ సౌండిరాదదే. సూతుడు పలికెను. పరీక్షిత్ కురుజాంగల దేశమునకు చక్రవర్తి అన్న సమయమున సేన ద్వారా సురక్షితముగా ఉన్న తన సామ్రాజ్యమునందు కలిపురుషుడు ప్రవేశించినట్లు వినెను. ఆ వార్తను విన్నంతనే ఆయనకు మొదట విచారము కలిగినను, యుద్ధము చేయు అవకాశము వచ్చినందుకు సంతోషించెను. అచట రణకోవిదుడు వీరుడు అయిన పరీక్షిత్తు ధనుర్బాణములను చేబూనెను. ధన్యవాదములు.